యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య దేవరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RRR తర్వాత తారక్ నుంచి రిలీజ్ అవుతున్న తొలి సోలో పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని భాషల్లోని సంచలనమవుతున్నాయి. తారక్ లుక్, కంటెంట్, అందులో పాత్రలు ఎలా ఉంటాయి అన్నది కొరటాల ముందుగానే రివీల్ చేశారు. దీంతో ఆ పాత్రలు ఎంతటి రాడ్ రస్టిక్ గా మలిచి ఉంటారన్నది గెస్ చేయొచ్చు. కొరటాల మాస్ మార్క్ ని మించి ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే సినిమాతో సరికొత్త కొరటాలని చూస్తామని తెలుస్తోంది. అటు వార్ 2తో యంగ్ టైగర్ బాలీవుడ్ లోనూ లాంచ్ అవ్వడం అన్నది దేవరాకి కలిసొచ్చిన అంశంగా కలిసొస్తుంది. ఇలాంటి అంచనాల మధ్య హిందీలోనూ సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పాన్ ఇండియాలోనే ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అదే తేదీకి రిలీజ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా 85% పూర్తయింది. దీంతో ప్రకటించిన తేదీకి దేవరా దిగిపోవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు దేవరాకి పోటీకి దిగుతున్నారు. ఆ ఇద్దరు యంగ్ టైగర్ మీదకి కలిసి రావటం విశేషం. ఇంతకీ ఎవరా హీరోలు, ఏంటా సినిమా అంటే, కిలాడి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి బడే మియా చోటే మియా అనే చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇదే సినిమా ఏప్రిల్ 9న లేదా 10 తేదీల్లోనే రిలీజ్ కానుందని సమాచారం. దీంతో దేవరా, బడే మియా చోటే మియా మధ్య కేవలం 4 రోజుల గ్యాప్ కనిపిస్తోంది. ఇది హిందీ మార్కెట్లో దేవరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సలార్, డంకీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్నివేశం కనిపించిందో మనకు తెలిసిందే. నార్త్లో సలార్ వసూళ్లు వీక్గా ఉండటానికి కారణం డంకీ రిలీజ్. ఇప్పుడు ఇదే పరిస్థితి అక్షయ్ సినిమా గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే కనిపిస్తుందని తెలుస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.